మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ గుంతకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే ఉందో ఆ విషయంపై దేశవ్యాప్తంగా నిరసన అనేది తెలియజేశారు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి, గౌరవానికి సంబంధించి, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ఒక దేశం యొక్క జాతీయవాదం పట్ల పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఏకతాటిపైన ప్రపంచ దేశాలు చేసిన కీర్తి పెంచడానికి అందరూ కూడా, ప్రతి ఒక్క పౌరులు కూడా పాటుపడతారు. అటువంటిది మన భారతదేశంలో మన ప్రధానమంత్రి అయినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క అధ్యక్షతన నిర్వహించినటువంటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సదస్సులో ప్రపంచ దేశాల నుంచి 70 దేశాల నుంచి ఈ సదస్సుకి హాజరైనటువంటి అతిరథ మహారాజు సమక్షంలో ఈ యొక్క భారతదేశం యొక్క ఐపాక్ సమ్మట్ అంటే ఏఐ టెక్నాలజీ సంబంధించిన సదస్సు ఏదైతే ఉందో ఆ విషయం సదస్సులో ప్రధానమంత్రి గారు దేశాన్ని యొక్క కీర్తిని, దేశం యొక్క యువశక్తిని, ఆ టెక్నాలజీని యొక్క దేశాలకు తెలియజేసే ఒక అంశం సదస్సులో నిర్వర్తిస్తున్న సందర్భంలో విచక్షణ జ్ఞానం మరిచి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ యొక్క కార్యక్రమం సదస్సులోకి ఎంట్రెస్ట్ అయి నినాదాలు చేస్తూ అర్ధనగ్మ ప్రదర్శన చేయడం అనేది ఎంతవరకు సమంజసం? దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం. మనం కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ పార్టీలోనే డిఎన్ఏలోనే దేశం పైన భక్తి అనేది లేదు. ఎందుకంటే ఇది చాలా వరకు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా వారి యొక్క అధినాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో దేశం పట్ల చిన్న చూపుగా మాట్లాడడం, దేశ ప్రతిష్ట దిగజార్చేగా మాట్లాడడం మనం అందరూ తెలుసు. దాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ అనంతపురంలో కూడా బీజేపీ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా చేశారు. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క పౌరుడు కూడా మాట్లాడే హక్కు ఉంది, ధర్నా నిరసన తెలియజేసే హక్కు ఉంది, కాదనేది. కానీ అది ఎక్కడ, ఏ సందర్భాన్ని బట్టి తెలుసుకొని విచక్షణ జ్ఞానంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు గుంటకల్లో ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు మొన్న బీజేపీ పార్టీని. వాయా, నీకు ఈరోజు చెప్తా ఉన్నాం, మీరు ఖండన చేయాల్సిందే, చెయ్యండి, తప్పులేదు. కానీ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే మాట్లాడండి. అవగాహన లేకోకుండా మీరు ఏదో మాట్లాడితే ప్రజలే క్షమించేది కాదు, పార్టీ కూడా క్షమించదు, మేము కూడా క్షమించము. ఎందుకంటే నువ్వు చెప్పావు బీజేపీ జాగ్రత్త, మేము కళ్ళు ఎర్రగా చేస్తే, మేము నోరు తెరిస్తే మీరు తట్టుకోలేరు, అది అని ఏదేదో బిల్డప్ మాట్లాడుతున్నారు. మీరు కళ్ళన్నా ఎర్ర చేసుకొని, నోరన్నా ఎర్ర చేసుకోండి. భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. కానీ నువ్వు మాట్లాడే సందర్భంలో ఏం మాట్లాడావు? బీజేపీని కాకుండా ధార్మిక సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళని ఆ పేరు కూడా ప్రస్తావించారు. అయ్యా, నీకు ఒక విషయం చెప్తున్నా, రాజకీయంగా ఎన్నైనా కానీ విమర్శలు చేయొచ్చు, నిరసన చేయొచ్చు, కానీ అదుపు తప్పి ధార్మిక సంస్థల విషయంలో మీరు ప్రస్తావన తెస్తే మీరు నోరు కళ్ళు ఎర్ర చేసే కాదు, ఒళ్ళు కూడా ఊలనమయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ విషయాన్ని ప్రస్తావనించేకి జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు కాదు అవి. భారతీయ జనతా పార్టీ విమర్శించండి, కాంగ్రెస్ని విమర్శించండి. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అంటే మహాత్మా గాంధీ గారు స్వతంత్రం అనంతరం వారి వారసులు ఎవరూ లేరు, అంతా డూప్లికేట్ గాంధీలే. మీరు కూడా డూప్లికేట్ నాయకులుగా తెలుసుకోకుండా దేశ దిగజారే పరిస్థితి, దేశాన్ని యొక్క ప్రతిష్టను దిగజారే పని చేసే పని అయితే చేయొద్దండి. రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, దేశం జాతీయ భావం పట్ల అందరూ కూడా భక్తిభావంతో, మర్యాదతో నడుచుకోవాలని మీకు హితం చెప్తా ఉన్నాం. దయచేసి ధార్మిక క్షేత్రాలైనటువంటి వాటి జోలికి వెళ్ళకండి. మతం కానీ, కులాలు కానీ, ధార్మిక క్షేత్రాల విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని మీకు హితం చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు దేశం, ప్రజలు గుర్తిస్తున్నారు. ఎందుకంటే మీ అసమర్థత, కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకుడు అసమర్థతతోనే ఈరోజు సమర్థవంతమైన పరిపాలన నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తున్నారు. కనుకనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు భారతదేశంలోనూ ప్రతి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. మీకు ఓట్లు కాదు కదా, లాస్ట్ మేము అంటున్నాం, మనకు భారత్ ఏదైతే ఆత్మనిర్భర్ భారత్, వికాసిత్ భారత్ ఏదైతే మా నిదానం ఉందో, అలాగే
కాంగ్రెస్ ముక్త భారత్ అనేది కూడా ఒక నిదానం. ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా మాట్లాడని, మన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడని మీకు హితవు చెప్తున్నాను. దయచేసి రాజకీయంగా మాట్లాడండి. ధార్మిక క్షేత్రాలు, సంస్థల గురించి మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మీకు హితవు పలుకుంటూ వార్నింగ్ ఇస్తున్నాను. జై హింద్, జై భారత్.